వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మా అమ్మా ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వే. ఏంట్రో నీకెందుకు 10 రూపాయలు? వచ్చింది. అన్నీ నీకు చెప్పాలా? ముందు దేనికో చెప్పు. అలా బయటికి వెళ్ళి సమోసాలు తిందామని. సమోసాలా? ఏంటి జైలుకు పోదామని? ఏంటి సమోసాలు తింటే జైలుకి పోతారా? ఇది ఎక్కడ గొడవే బాబు? ఆఫ్రికాలో గొడవరా? అవునా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, త్వరగా చెప్పు. తప్పు చేస్తే ఎక్కడైనా లోపల వేస్తారు, కానీ ఈ దేశంలో మాత్రం సమోసా తింటే లోపల వేస్తారు. ఆఫ్రికన్ కంట్రీ అయిన సొమాలియాలో సమోసాలు తింటే శిక్షలు వేస్తారు. అసలు ఎందుకని అంటారా? సరైన రీజన్లు వాళ్ళు చెప్పట్లే, కానీ అక్కడ న్యూస్ ఛానల్స్ అండ్ కొన్ని సంఘాలు చెప్తున్న మాట ఏంటంటే ఈ సమోసాలు ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి. అది మనకు తెలుసు. ఈ ఆకారం ఏమో వాళ్ళ దేశంలో ఇంకో మతాన్ని సూచిస్తుందని వాళ్ళ అపోహ. అందువలనే ఇక్కడ సమోసాలు బ్యాన్ చేశారని టాక్. అక్కడ సమోసాలు తయారు చేయడం కానీ అమ్మడం కానీ తినడం కానీ చేస్తే అసలు ఇంతకీ ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారే? గవర్నమెంట్ కాదు, సొమాలియా సివిల్ వార్ లో ఇన్వాల్వ్ అయిన అల్ షబాబ్ అనే ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ గ్రూప్. వీళ్ళకేమో అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. సో ఎవరు ఎదురు చెప్పలేకపోతున్నారు. ఇంతకీ వీటిని ఎప్పటి నుంచి బ్యాన్ చేశారు? 2011 నుంచి. పాపం అక్కడ జనాలు మంచి టేస్ట్ ని మిస్ అయిపోతున్నారు. వస్తాయాను ఇంకా ఇలాంటి చెప్పవే. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆంజనేయ స్వామి అనగానే మనకి గద చేతిలో పట్టుకున్న వానర రూపం గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం హనుమాన్. మ్యాన్ అంటే మనిషి రూపంలో ఉన్నారు. ఎక్కడ? బిద్బంజన్ హనుమాన్ మందిర్. ఈ ఆలయం గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా దగ్గర హర్ని అనే ఊర్లో ఉంది. ఇక్కడ ఆంజనేయుల వారు వానర రూపంలో కాకుండా గడ్డం మీసాలతో మనిషి ముఖ కవలికలతో ఉంటారు. అసలు ప్రపంచమంతా ఒకలా దర్శనమిచ్చే హనుమాన్ ఇక్కడ మాత్రం ఇలా హ్యూమన్ ఫామ్ లో ఉండడానికి కారణం ఆ శ్రీరాముల వారు ఇచ్చిన ఆజ్ఞ. ఒకప్పుడు ఈ ఊరంతా మర్రి చెట్లతో ఒక అడవిలా ఉండేదంట. చాలా మంది సాధువులు ఋషులు ఇక్కడికి వచ్చి ధ్యానం అలానే తపస్సు చేసుకునే వాళ్ళు. అయితే ఈ రాజ్యాన్ని పాలిస్తున్న హిరణ్యకశిపు అనే ఒక రాక్షస రాజు ఇలా తపస్సు చేస్తున్న ఋషులను హింసిస్తూ ఉండేవాడు. ఒకసారి ఈ ప్రాంతానికి శ్రీరాముడు రావటంతో తమ బాధలను ఆయనతో పంచుకొని రక్షించాల్సిందిగా వేడుకున్నారు. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామికి లక్ష్మణునికి చెప్పి ఆ రాక్షస రాజుని అడ్డు తొలగించమన్నాడు. అయితే ఎంత పోరాడినా ఆ రాజుని కూలగొట్టలేకపోయారు. 14 రోజులు అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు శ్రీరాముడు హనుమాన్ని విరాట్ రూపం ధరించాల్సిందిగా చెబుతాడు. దాంతో తన కుడి పాదంతో హిరణ్యకశిపుని అణిచివేస్తాడు హనుమాన్. అలా ప్రజల కష్టం నుండి రక్షించినందుకు ఈయనకి బిద్బంజన్ అనే పేరు వచ్చింది. ఇక ఇలా నరరూపం రావడానికి కారణం శ్రీరాముల వారు ఋషులకి ప్రజలకి పూజలకి అనువుగా ఉండడం కోసం నీవు నరరూపంలోనే ఉండవలసిందిగా రాముల వారు ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపించారు. దాంతో ఇక్కడ ఎక్కడా లేని విధంగా నరరూపంలో వెలిసారు హనుమాన్జీ. దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. శ్రావణ మాసంలోని మంగళవారాలు శనివారాలలో జనం బాగా వస్తూ ఉంటారు. ఇక దీపావళి ముందు వచ్చే చతుర్దశిని ఇక్కడ అతి పవిత్రమైన రోజుగా జరుపుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. అసలు పార్క్ అంటే ఏంటి? నేను అనేది అసలు మనం పార్క్ కి ఎందుకు వెళ్తామని. గాలి కోసం, ప్రశాంతత కోసం. కానీ ఈ పార్క్ కి మాత్రం వెళ్ళడానికి కుదరదు. కేవలం చూడడానికి మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇది. అవును, తిప్పి కొడితే 3 అడుగులు కూడా లేని ఈ పార్క్ యుఎస్ లోని ఆరిగాన్ లోని పోర్ట్లాండ్ లో ఉంది. 60.96 సెంటీమీటర్ డయామీటర్ తో వరల్డ్ స్మాలెస్ట్ పార్క్ గా ఈ మిల్ ఎండ్స్ పార్క్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి ఎక్కింది. ఒకే ఒక చెట్టు, ఒక 2 అడుగుల సర్కిల్ లా ఉన్న ఈ పార్క్ 1976 లో ఏర్పడింది. నాన్నగారిని ఒకసారి తీసుకెళ్ళమనాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. భార్య భర్తలో సగమని అంటారు. అందుకే ఆ భార్య కూడా విడాకుల తర్వాత మొత్తం మనం కొనుక్కున్నవి వాడినవి సగం సగం చేసుకోవాలని చెప్పింది. జర్మన్ మ్యాన్ జెంటిల్ మ్యాన్ అయిన డేర్ జూలీ ఇదిగో ఇలా ప్రతిదీ సగానికి కోసేశాడు. వైఫ్ మాటమే గౌరవంతో అనుకునేరు కాదు, కోపంతో. మ్యాటర్ ఏంటంటే 12 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట
విడిపోయాక వస్తువులను సగం సగం చేసుకోవాలని అనుకున్నారు. తన మాజీ భార్య మీద కోపంతో తన ఇంట్లో వస్తువులన్నిటినీ ఇలా రంపంతో రెండుగా కోసేసి అమ్మకానికి పెట్టేశాడు భర్త. ఇలా కోసేసి కట్ చేసిన వాటిలో ఒక ఓపెల్ కోర్సా కార్ కూడా ఉంది. ఇవే కాదు, ఇదిగో ఇలా టెడ్డీ బేర్ ని, మెయిల్ బాక్స్ ని, బైక్ హెల్మెట్ ని, ఐఫోన్ ని, శాంసంగ్ టీవీని, కుర్చీలను, యాపిల్ ల్యాప్టాప్లను కూడా రెండుగా కోసేశాడు. ఈ ఎవరినో చెరుకు తోటకు పంపించాల్సింది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, భార్య మీద కోపంతో అనేది ఇందాకటి ఫ్యాక్ట్. కానీ ఈ ఫ్యాక్ట్ లో మాత్రం భర్త మీద ప్రేమను చూస్తాం. విషయం ఏంటంటే ఫ్రాన్స్ లో చనిపోయిన వాళ్ళను కూడా పెళ్లి చేసుకోవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. దండ పడిపోయిన వాళ్ళని కూడా ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకోవచ్చు. కానీ కాపురం మాత్రం ఆత్మతోనే చెయ్యాలి. డెడ్ బాడీని ఇవ్వరు మరి. ఓవరాల్ గా ఇలా చనిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకోవడాన్ని పోస్ట్ మౌస్ మ్యారేజ్ అనే అంటారు. ఇది మొట్టమొదట ప్రపంచ యుద్ధం తర్వాత స్టార్ట్ అయ్యింది. 1950ల తర్వాత బాగా ఫేమస్ అయింది. 1959 లో ఫ్రాన్స్ లోని ఫ్రెజుస్ లో మాల్పసెట్ డ్యామ్ పేలినప్పుడు 400 మందికి పైగా చనిపోయారు. అందులో ఎరెన్ జోడర్ అనే ఆమె లవర్ కూడా ఉన్నారు. అప్పటికే తాను ప్రెగ్నెంట్ అవడంతో తన పిల్లవాడికి చట్టభద్రత కోసం ఆమె పిటిషన్ పెట్టుకుంది. ఇలా చనిపోయిన ఆయన్ని పెళ్లి చేసుకుంటా అని ప్రభుత్వం లాని పాస్ చేసింది. దాంతో ఆర్టికల్ 171 సివిల్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది కనీసం ఒక 50 అప్లికేషన్స్ దాకా గవర్నమెంట్ కి వస్తున్నాయంట. అవునా? ఫ్యాక్ట్ నెంబర్ 6, పాకెట్ లో పెట్టిన స్లిప్ బయటకు తీయక తప్పదు. అలానే మునిగిపోయిన షిప్ ఎప్పటికైనా పైకి తేలక తప్పదు. అవును, మళ్ళీ ఈ జీవిత సత్యం నిజమే అని ప్రూవ్ అయింది. వసా అనే ఒక షిప్ 10-20 కాదు, ఏకంగా 333 ఇయర్స్ తర్వాత బయటపడింది. ఇది ఒక స్వీడిష్ నౌక. పొడవు 69 మీటర్స్, ఎత్తు 52.5 మీటర్స్, వెడల్పు 11.5 మీటర్స్, బరువు దగ్గరగా 1300 టన్స్. లోపల పట్టే సిబ్బంది 450. దాదాపు అందులో 300 మంది సైనికులు పడతారు. ఫిరంగులు, తుపాకులు అయితే లెక్కే లేదు. స్వీడన్ రాజు అయిన గుస్తావ్ II అడాల్ఫ్ వాళ్ళ దేశం స్ట్రెంత్ చూపెట్టడం కోసం ఈ నౌకని 1626 ఫిబ్రవరిలో నిర్మించడం స్టార్ట్ చేసి 1628లో పూర్తి చేశారు. అప్పట్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, పాలిష్, లిథుయానియన్ ఎంపైర్ మొత్తం బాల్టిక్ సముద్రంలో పట్టు కోసం చూస్తూ దాడి కోసం ఎవరికి వాళ్ళు సొంతంగా షిప్లను తయారు చేసుకునే వాళ్ళు. ఇవి యుద్ధానికే కాకుండా వాణిజ్యానికి కూడా బాగా ఉపయోగపడేవి. అయితే ఈ షిప్ మాత్రం దేనికి పనికి రాకుండా పోయింది. అవును, టైటానిక్ షిప్ లాగే తన మొదటి ప్రయాణంలోనే ఒక 1.5 కిలోమీటర్ల దూరం వెళ్ళాక మునిగిపోయింది. ఏప్రిల్ 24, 1961 333 ఇయర్స్ తరువాత బయటపడింది. అంత ఖర్చు పెట్టి అంత రాయల్ గా సముద్రంలోకి వెళ్ళిన ఈ వసా షిప్ అలా మునిగిపోవడానికి కారణం స్టెబిలిటీ లేకపోవడం అంట. అవును, ఈ షిప్ యొక్క బాలెస్ చాలా లోతుగా ఉండడం, అలానే ఉండాల్సిన దానికన్నా తక్కువ వెడల్పు ఉండడం, ఈ కారణాలే ఆ షిప్ ను మునిగిపోయేలా చేశాయి. ప్రస్తుతం స్టాక్ హోమ్ లోని రాయల్ నేషనల్ సిటీ పార్క్ లోని ఉంది ఈ వసా షిప్. ఫ్యాక్ట్ నెంబర్ 7, బ్యాటరీ కనిపెట్టింది ఎవరు? డాడీ. కొనిపెట్టింది కాదు, కనిపెట్టింది. ఇటలీకి చెందిన ఫిజిస్ట్ అలెస్సాండ్రో వోల్టా 200 ఇయర్స్ క్రితం కనిపెట్టాడు. ఆయనకు ముందు అంటే 4000 ఇయర్స్ క్రితం మన దేశానికి చెందిన అగస్త్య ముని బ్యాటరీని కనిపెట్టాడంట. అవును, సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య ముని రాసిన అగస్త్య సంహిత అనే పుస్తకంలో ఉంది దీని గురించి. పవర్ జనరేషన్ కి రిలేటెడ్ ఎలక్ట్రిక్ బ్యాటరీకి సంబంధించిన ఫార్ములా కూడా ఉందంట ఈ బుక్ లో. అగస్త్య మునిని ఖున్ బోధ్భవ్ అని పిలవడానికి కారణం కూడా ఇదే అని అంటారు. అసలు ఈ పుస్తకంలో శ్లోకాల్లో ఉన్న విషయాన్ని చూస్తే ఒక మట్టి పాత్రని తీసుకొని అందులో రాగి వేసి కాపర్ సల్ఫైడ్ తో మూతని కప్పి దాని మీద తడిగా ఉన్న సాడస్ట్ తో కవర్ చేసి ఆ తర్వాత ద్రవాన్ని నివారించడానికి సాడస్ట్ పైన పాదరసాన్ని, జింక్ షీట్ ని ఉంచాలని, దీని వలన మిత్రవరుణ క్యాథోయిడ్, యానోయిడ్ అనే జంట శక్తి ఉత్పత్తి అవుతుందని, దాని తర్వాత ఇది ప్రాణవాయువు, ఉదన వాయువుగా వేరవుతుందని, అది ఒక చైన్ ఆఫ్ 100 కంటైనర్స్ పవర్ఫుల్ ఫోర్స్ ని ఇస్తుందని అందులో ఉంది. సో అలానే ప్రపంచానికి ముందే బ్యాటరీని పరిచయం చేశారు అగస్త్య ముని. ఇదనే కాదు, ఇప్పుడు మనం వాడుతున్న చాలా టెక్నాలజీని అప్పట్లోనే కనుగొన్నారు అప్పటి ఋషులు. వావ్, సూపరే. సరే అయితే నేను సమోసాలు తినొస్తాను. ఆగాగు,
మన సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పేసి వెళ్ళు. ఫ్రెండ్స్, మీకు కూడా సమోసాలు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.